Good morning to all. సో ప్రీవియస్ క్లాస్ లో మనం మోషన్ స్ట్రైట్ లైన్ స్టార్ట్ చేసామా? మోషన్ స్ట్రైట్ లైన్ లో 3 సబ్ టాపిక్స్: బిల్డింగ్ బ్లాక్స్, కైనమాటిక్స్. ఇక్కడ కైనమాటిక్స్ అని చెప్పుకున్నాను మనం. దీనిలో కైనమాటిక్ ఈక్వేషన్స్, మోషన్ అండర్ గ్రావిటీలో బిల్డింగ్ బ్లాక్స్ అనేది స్టార్ట్ చేసాం. బిల్డింగ్ బ్లాక్స్ లో డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్, వెలాసిటీ, స్పీడ్, యాక్సిలరేషన్ ఉంటాయని చెప్తున్నామండి. ఈ ఐదింట్లో మన డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ ఆల్రెడీ చెప్పుకోవడం అయిపోయింది. వెలాసిటీ చూద్దాం. అంతేకమ్మా, డిస్టెన్స్, డిస్ప్లేస్మెంట్ కంప్లీటెడ్ కదా. వెలాసిటీ నెక్స్ట్ వన్ ఈజ్ స్పీడ్. రాద్దామమ్మా, థర్డ్ వన్. ఇక్కడ వెలాసిటీ, డిస్టెన్స్ తో కంపేర్ చేస్తేనేమో స్పీడ్ వస్తుందమ్మా, డిస్ప్లేస్మెంట్ తో చెప్తేనేమో వెలాసిటీ వస్తుంది. ద డిస్టెన్స్ per unit time taken is called speed. The distance per unit time taken is called speed. అంటే అమ్మా, స్పీడ్ v is equal to distance by time. It is equal to d by t. అదే వెలాసిటీలో చూస్తే అమ్మా సేమ్ డెఫినేషన్ వస్తుందండి. డిస్టెన్స్ దగ్గర డిస్ప్లేస్మెంట్ వస్తుంది. ద డిస్ప్లేస్మెంట్ per unit time taken is called velocity. That is velocity v is equal to s by t. డిస్ప్లేస్మెంట్ అంటే s అమ్మా, డిస్టెన్స్ అంటే d. దీన్ని ఇంకొక విధంగా కూడా చెప్పొచ్చండి. ద అనదర్ డెఫినేషన్ ఫర్ వెలాసిటీ, ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ displacement is called velocity. That is v is equal to ds by dt. సో డిస్ప్లేస్మెంట్ అంటున్నాం కాబట్టి dx by dt కూడా తీసుకోవచ్చు. వెలాసిటీని డిస్ప్లేస్మెంట్ పై టైం గా రాయొచ్చమ్మా, లేదు అంటే రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ డిస్ప్లేస్మెంట్ అయినా చెప్పచ్చు. మనకు డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ ఫామ్ లో ఇస్తే దాన్ని వెలాసిటీగా కన్వర్ట్ చేయాలి అంటే విత్ రెస్పెక్ట్ టు టీ ఇచ్చినటువంటి డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేయాలి. అప్పుడు మనకి వెలాసిటీ వస్తుంది. ఓకే, నోట్ చేశారా? నెక్స్ట్ చూస్తే ఎస్ఐ యూనిట్స్ రెండింటి కామన్ గా అండి, ఇవి రెండింటి కింద రాయండి. ఎస్ఐ యూనిట్స్ మీటర్ పర్ సెకండ్,
CGS units centimeter per second. Dimensional formula. So meter per second కాబట్టి m power 0, l power 1, t power -1. సో ఎప్పుడు కూడా అండి స్పీడ్ అనేది వెలాసిటీ కంటే ఎక్కువగా ఉంటుంది. ద స్పీడ్ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వెలాసిటీ. సో మనకి డిస్ప్లేస్మెంట్ ఇస్తున్నాడమ్మా. డిస్ప్లేస్ నుంచి వెలాసిటీ కావాలి. వెలాసిటీని ఇచ్చిన డిస్ప్లేస్మెంట్ విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే డైరెక్ట్ గా మనకి వెలాసిటీ వస్తుంది. ఓకేనండి. నెక్స్ట్ వన్ యాక్సలరేషన్. నెక్స్ట్ సైడింగ్ యాక్సలరేషన్ లాస్ట్ వన్ ఇది. యాక్సలరేషన్ the rate of change of velocity is called acceleration. Is called acceleration. It is represented by small a. It is represented by small a. That is a is equal to dv by dt over a is equal to v minus u by t. Here u initial velocity, v final velocity. u initial velocity, v final velocity. సో మనకి యాక్సలరేషన్ కావాలి అంటే అమ్మా అదే వెలాసిటీని మనం డిస్ప్లేస్మెంట్ ని డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది అన్నామండి. ఆ వెలాసిటీని మళ్ళీ విత్ రెస్పెక్ట్ టు టైం డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. సో యాక్సలరేషన్ కావాలి అంటే మనకి క్వశ్చన్ లో డిస్ప్లేస్మెంట్ ఇవ్వచ్చు. ఒక చిన్న పాయింట్ చూడండి. క్వశ్చన్ లో డిస్ప్లేస్మెంట్ ఎస్ ఇచ్చాడమ్మా. దీని నుంచి వెలాసిటీ కావాలి అంటే ఒక్కసారి డిఫరెన్షియేట్ చేస్తాం. అదే డిస్ప్లేస్మెంట్ క్వశ్చన్ లో ఇచ్చి యాక్సలరేషన్ కావాలి అంటే అమ్మా 2 times డిఫరెన్షియేట్ చేయాలి. సో ఇక్కడేమో v ఈజ్ ఈక్వల్ టు ds బై dt అని రాస్తాం. అదే డిస్ప్లేస్మెంట్ డైరెక్ట్ గా వెలాసిటీ కావాలి అంటే యాక్సలరేషన్ కావాలంటే a ఈజ్ ఈక్వల్ టు d స్క్వేర్ s బై dt స్క్వేర్. అంటే 2 సార్లు డిఫరెన్షియేట్ చేస్తున్నాం. ఫస్ట్ ఒకసారి డిఫరెన్షియేట్ చేస్తే వెలాసిటీ వస్తుంది. దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది. సో అలా చూడడం కోసం దీన్ని ఇలా చూపిస్తుంది. డిస్ప్లేస్మెంట్ ని డబుల్ డిఫరెన్షియేషన్ చేసిన యాక్సలరేషన్ వస్తుందండి. వెలాసిటీని అయితే సింగిల్ డిఫరెన్షియేషన్ చేస్తే యాక్సలరేషన్ వస్తుంది.
ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ యాక్సలరేషన్ అనేది ఎప్పుడు ఎలా చేంజ్ అవుతుందో చెప్పాలండి. కేస్ 1 if the velocity is increasing then the acceleration is positive. The acceleration is positive. That is A is equal to V minus U by T. సో యాక్సలరేషన్ పాజిటివ్ గా ఉండాలి అంటే ఇనిషియల్ వెలాసిటీ కంటే ఫైనల్ వెలాసిటీ పెద్దదిగా ఉండాలండి. అందుకని వెలాసిటీ ఇంక్రీజింగ్ అను. ఇనిషియల్ వెలాసిటీ కంటే ఫైనల్ వెలాసిటీ ఎక్కువ ఉన్నట్లయితే యాక్సలరేషన్ V మైనస్ U బై T వస్తుంది, డైరెక్ట్ గా పాజిటివ్ వాల్యూ అవుతుంది. కేస్ 2 if the velocity is decreasing, then the acceleration is negative. Then the acceleration is negative. That is A is equal to నెగిటివ్ కాబట్టమ్మా A is equal to minus V into V minus U by T అంటే ఏమవుతుందండి ఇది A is equal to మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ అవుతుంది U minus V by T. The negative acceleration ఈ నెగిటివ్ యాక్సలరేషన్ ఒక పేరుందమ్మా. The negative acceleration is called retardation. The negative acceleration is called retardation. And ఇక్కడ A is equal to negative ఉంటుంది. Is called retardation. Case 3 if the particle is moving with uniform or constant velocity, stop, then the acceleration is 0. Then the acceleration is 0. That is V is equal to U. So A is equal to V minus V by T. That implies A is equal to 0.
సో ఈ 3 కేసెస్ జాగ్రత్తగా చూడాలి. యాక్సలరేషన్ ఎప్పుడు ఎలా ఉంటుందండి అంటే మనకున్నటువంటి 2 వెలాసిటీస్ లో సెకండ్ ఉన్న వెలాసిటీ ఫైనల్ వెలాసిటీ అన్నా సెకండ్ వెలాసిటీ అన్నదే అండి. ఫైనల్ వెలాసిటీ అనేది ఇనిషియల్ వెలాసిటీ కంటే ఎక్కువగా ఉన్నట్లయితే యాక్సలరేషన్ పాజిటివ్ అవుతుంది. ఫైనల్ వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ కంటే తక్కువగా ఉంటే యాక్సలరేషన్ నెగిటివ్. రెండు ఈక్వల్ గా ఉంటే యాక్సలరేషన్ 0. అది గుర్తుపెట్టుకోవాలి. క్వశ్చన్ లో చాలా క్లియర్ గా మనం మెన్షన్ చేస్తాడమ్మా. వెలాసిటీ ఇంక్రీజ్ అవుతుందో డిక్రీజ్ అవుతుందో చెప్తాడు. రెండు క్వశ్చన్ లో వాడు ఇచ్చిన వాల్యూని బేస్ చేసుకొని ఫస్ట్ ఇచ్చిన వెలాసిటీ ఇనిషియల్ వెలాసిటీ గాను సెకండ్ ఇచ్చిన వెలాసిటీ ఫైనల్ వెలాసిటీగా తీసుకోవాలి. ఇనిషియల్ వెలాసిటీ అంటే u, ఫైనల్ వెలాసిటీ అంటే v. నెక్స్ట్ అమ్మా సార్ యావరేజ్ సార్ స్పీడ్. ఎవరమ్మా? సార్ నేను గోవింద్ రెడ్డిని. చెప్పమ్మా. కేస్ 3 రాయండి సార్ కొంచెం సార్. అమ్మా కేస్ 3 సార్ చూడు. అది చూడమ్మా, వచ్చింది చూడు. ఓకే సో ఇక్కడ వెలాసిటీ మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఓకే సార్ అయిపోయింది. సో నెక్స్ట్ అమ్మా యావరేజ్ వెలాసిటీ. నెక్స్ట్ సైడ్ యావరేజ్ వెలాసిటీ లేదా అంటే యావరేజ్ స్పీడ్. యావరేజ్ వెలాసిటీ ఆర్ యావరేజ్ స్పీడ్. ఇక్కడ కూడా మనం స్పీడ్ అన్నా వెలాసిటీ అన్నా ఒకటే. క్వశ్చన్ లో డిస్టెన్స్ గురించి డిస్కషన్ వస్తే స్పీడ్ అని చెప్తామండి. డిస్ప్లేస్మెంట్ డిస్కషన్ వస్తే వెలాసిటీ అని చెప్తాం. ఇక్కడ యావరేజ్ వెలాసిటీ అంటే లేదా యావరేజ్ స్పీడ్ అంటే అమ్మ టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం తీసుకుంటాం. కానీ దీనికి రిలేటెడ్ గా 5-6 ఫార్ములాస్ ఉన్నాయి. అవి జాగ్రత్తగా చూడాలి. వాటి మీద క్వశ్చన్స్ ఎక్కువ. ఇప్పుడు దాకా మనం చెప్పిన పార్ట్ మోషన్ స్ట్రైట్ లైన్ అనే చాప్టర్ లో ఇప్పటి వరకు మనం చెప్పిన బిల్డింగ్ బ్లాక్స్ లో ఇప్పుడు చెప్పబోయే దాని మీద ఎక్కువ క్వశ్చన్లు వస్తాయి. అందుకే దీని లాస్ట్ లో చెప్తాను. రాయడమ్మా. ద రేషియో బిట్వీన్ ముందు వెలాసిటీ ఉంది కాబట్టి టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్. డిస్ప్లేస్మెంట్ వస్తేనేమో వెలాసిటీ చెప్తామండి, డిస్టెన్స్ వస్తే స్పీడ్ చెప్తాం. ద రేషియో బిట్వీన్ టోటల్ డిస్ప్లేస్మెంట్ ఆర్ డిస్టెన్స్ టు ద total time taken. Total time taken is called average velocity and average speed. Average velocity or average speed. That is average velocity V average is equal to total displacement
by total time taken. So V average is equal to S by T. S is equal to VT T is equal to S by V. T is equal to S by V. సో ఇక్కడ యావరేజ్ వెలాసిటీ కనుక్కోబోతున్నాం అండి. యావరేజ్ వెలాసిటీలో మనకి 5-6 ఫార్ములాస్ ఉన్నాయన్నా. మనకి డైరెక్ట్ గా టోటల్ డిస్టెన్స్ లేదా టోటల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చి దాని అంత డిస్టెన్స్ ట్రావెల్ జరిగి ఎంత టైం పట్టిందో మనకు చెప్తే అప్పుడు యావరేజ్ వెలాసిటీ వస్తుంది. మనం ఎక్కడి నుంచి ఏదో ఒక ఊరు వెళ్ళాలనుకుంటున్నాం. డైరెక్ట్ గా మనం బయలుదేరే దగ్గర నుంచి మనం వెళ్ళాలనుకుంటున్న ప్లేస్ రీచ్ అయ్యేంత వరకు మనం అందులో బుక్ చేస్తాం కదా, ర్యాపిడోలో బుక్ చేస్తాం కదా. అందులో మనం ఏ ప్లేస్ లో ఉన్నామో ఆ ప్లేస్ నుంచి మనం లొకేషన్ పెడితే అండి వాడు ఏ ప్లేస్ లో ఉన్నాడో అక్కడి నుంచి మన ప్లేస్ వరకు మనకి ట్రాక్ చూపిస్తూ ఉంటుంది. అంటే టోటల్ డిస్టెన్స్ మనం ఉన్న ప్లేస్ నుంచి ఏ ప్లేస్ కి రీచ్ అవ్వాలో అక్కడ వరకు ఉన్న టోటల్ దాన్ని డిస్టెన్స్ అంటామండి, లేకపోతే టోటల్ డిస్ప్లేస్మెంట్ అంటాం. టోటల్ టైం టేకెన్ అక్కడ ఉన్న పర్సన్ మన దగ్గర రావడానికి ఎంత టైం పడుతుందో కూడా మనకు అక్కడ డిస్ప్లేలో చూపిస్తూ ఉంటుందండి. 3 minutes అని 4 minutes అని చూపిస్తూ ఉంటుంది. ఆ టోటల్ టైం అంటేనేమో ఆ రెండింటికి యావరేజ్ కడితే వెలాసిటీ వస్తుంది. అంటే వాడు ఎంత స్పీడ్తో ఎంత వెలాసిటీతో వచ్చాడో మనం చెప్పాలి అంటే అతనికి మనకి మధ్యలో ఉన్న టోటల్ డిస్టెన్స్ బై అతను మన దగ్గర రావడానికి తీసుకున్న టైం చేస్తే ఎంత స్పీడ్లో వచ్చాడో తెలిసిపోతుంది. ఓకేనమ్మా. ఇప్పుడు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకన్ అంటే యావరేజ్ వెలాసిటీ అన్నాను. ఇప్పుడు మనకున్నటువంటి కంఫర్టబుల్ని బేస్ చేసుకొని ఒక పర్టికులర్ జర్నీని మనం ఒక ప్లేస్ ఇంకో ప్లేస్ ట్రావెల్ చేస్తూ ఉన్నాం. ఈ వెళ్తూ ఉన్నప్పుడు మధ్యలో ఎక్కడ ఒక స్టేషనరీ దగ్గర మనం ఆగినట్లయితే అప్పుడు యావరేజ్ వెలాసిటీ ఎంతో చూద్దాం. రాయనమ్మా, ఇందా రాశారు కదా, దాని కంటిన్యూషన్. ఇఫ్ ఏ పార్టికల్ ఈజ్ మూవింగ్ in straight line path moving in straight line path it reaches s distance in t seconds time. But s1 distance moving with velocity v1 in t1 seconds and s2 distance moving with velocity v2 in t2 seconds. Then the average velocity is
అమ్మా చూడండి, యాక్చువల్గా మనం రీచ్ అవ్వాల్సిన 2 పాయింట్స్ ఇవ్వండి. ఇట్ ఈస్ టేకెన్ యాజ్ పాయింట్ ఏ అండ్ సెకండ్ వన్ ఈజ్ పాయింట్ బి. ద టోటల్ డిస్టెన్స్ between the 2 points, yes, it reach in time t seconds. ఇది జనరల్. కానీ మనకు వాడు ఏం చెప్తున్నాడమ్మా, యాక్చువల్ టోటల్ డిస్టెన్స్ ఎస్ అని వాడే చెప్పాడు, టీ సెకండ్స్ లో రీచ్ అవుతుందని చెప్పాం. అయితే ఈ టీ సెకండ్స్ లో ఫర్ ఎగ్జాంపుల్ మన ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలండి. మన ఇక్కడ నుంచి గుంటూరు వెళ్ళాలి అంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ 45 కిలోమీటర్స్ అనుకుందాం. ఆ 45 కిలోమీటర్స్ ట్రావెల్ చేయడానికి మనకు హాఫ్ అన్ అవర్ పట్టింది కారులో, మనకు తెలుసు ఆ విషయం. అయితే ఇక్కడ మనం సెకండ్ కేసులో ఏం చేస్తున్నామండి అంటే ఇక్కడి నుంచి టోల్ గేట్ వరకు మంగళగిరి వరకు వెళ్ళామండి. అక్కడ ఆపాం. అక్కడ ఆపేసి ఏదో టీనో లేకపోతే టిఫినో చేసాం. ఇక్కడ నుంచి మంగళగిరి వరకు వెళ్ళడానికి ఎంత డిస్టెన్స్ ఉందండి అంటే S1 డిస్టెన్స్ గా చెప్తామండి దాన్ని. ఎంత డిస్టెన్స్ అమ్మా? S1 డిస్టెన్స్. అక్కడ వరకు ఏదో వెళ్ళాం స్లోగా, పర్టికులర్గా ఎంత అని చెప్పట్లే వాడు, హాఫ్ అని చెప్పట్లే, S1 డిస్టెన్స్ అంటున్నాడు. ఆ S1 డిస్టెన్స్ వరకు ఎంత వెలాసిటీతో వెళ్ళామండి అంటే V1 వెలాసిటీతో వెళ్ళాము. అక్కడికి వెళ్ళడానికి ఎంత టైం పట్టిందంటే T1. అంటే మంగళగిరి వరకు 15 కిలోమీటర్స్ ఉంది అనుకుందాం, అది S1. ఆ 15 కిలోమీటర్స్ రీచ్ అవడానికి మనం 80 స్పీడ్ మీద వెళ్ళాం. అక్కడికి వెళ్ళడానికి మనకు ఒక 10 మినిట్స్ పట్టింది. వెళ్ళినటువంటి డిస్టెన్స్ S1, వెళ్ళిన స్పీడ్ V1, ఎంత టైంలో వెళ్ళామో T1. రిమైనింగ్ వచ్చేసరికి డిస్టెన్స్ టోటల్ ఎస్ అయితే అమ్మ రిమైనింగ్ డిస్టెన్స్ S2 అవుతుంది. మన టైం చూసుకున్నాం, మనం అక్కడ మంచి ఇంపార్టెంట్ మీటింగ్ అటెండ్ అవ్వాలనుకుంటున్నాం, అక్కడే టైం తీసేసుకుంది. కాబట్టి మనం ఇన్ టైంలో ఆ సెకండ్ ప్లేస్ రీచ్ అవ్వాలంటే ఏం చేయాలండి? ఇందాకున్న స్పీడ్తో వెళ్ళాలా? స్పీడ్ పెంచాలి. అంటే టైం తక్కువ ఉంది కాబట్టి స్పీడ్ని పెంచాలి. అంటే ఇక్కడ టైం చేంజ్ అవుతుంది, స్పీడ్ కూడా చేంజ్ అవుతుంది. ఉన్న టోటల్ డిస్టెన్స్ ఎస్ అమ్మ, అందులో ఒక పర్టికులర్ స్టేషన్ వరకు ఉన్న డిస్టెన్స్ S1. ఆ S1 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనం తీసుకున్న వెలాసిటీ, ఎంత వెలాసిటీతో మూవ్ అయ్యామంటే V1, ఎంత టైం పట్టిందండి అంటే T1. మిగిలిపోయిన డిస్టెన్స్ S2, అది వెళ్ళడానికి V2 వెలాసిటీతో ట్రావెల్ చేసాం, T2 టైం పట్టింది. అర్థమైందా? డయాగ్రామ్ వేసానమ్మా. ఏమైనా డయాగ్రామ్ చూడండి, మన ఇక్కడ టోటల్ డిస్టెన్స్ S ట్రావెల్ చేయడానికి మనం తీసుకున్న టైం టేకెన్ T సెకండ్స్ అమ్మా. ఆ టోటల్ డిస్టెన్స్ లో S1 డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి మనం తీసుకున్న టైము T1. డిస్టెన్స్ ఎంత అండి? S1, టైం టేకెన్ T1. రిమైనింగ్ డిస్టెన్స్ S2, టైం టేకెన్ T2. కాబట్టి యావరేజ్ వెలాసిటీ అంటే టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్ అమ్మా S1 ప్లస్ S2 బై T1 ప్లస్ T2. అంటే డయాగ్రామ్ నుంచి చూస్తే S1 ప్లస్ S2 ఈజ్ ఈక్వల్ టు S అవుతుంది. ఎప్పుడండి ఇది మనం యావరేజ్ వెలాసిటీ చెప్తున్నాం, బట్ డిస్టెన్స్ కి టైం టేకెన్ కి మధ్య డిఫరెన్స్ చెప్పినప్పుడు. సెకండ్ వన్ బిట్వీన్ డిస్టెన్స్ అండ్ వెలాసిటీ. డిస్టెన్స్ వెలాసిటీ చెప్పినప్పుడు రాద్దామండి యావరేజ్ వెలాసిటీ. సో V యావరేజ్ ఇస్ ఈక్వల్ టు S1 ప్లస్ S2 బై, ఇందా రాసాను జనరల్ ఫార్ములా రాస్తున్నప్పుడు టీని ఎలా రాయొచ్చు? S బై Vగా రాయొచ్చా? కాబట్టి
T1 అంటే S by V1 plus S2 by V2. థర్డ్ ఫార్ములా యావరేజ్ వెలాసిటీ బిట్వీన్ velocity and time taken. V average is equal to S అంటే V is equal S by T, S అంటే VT. V1 T1 plus V2 T2 by T1 plus T2. ఈ మూడు ఫార్ములాస్. ఓకేనా? సో జాగ్రత్తగా చూడండి, మన క్వశ్చన్లో యావరేజ్ వెలాసిటీ కనుక్కోమని చెప్పి 2 డిస్టెన్స్లో 2 టైం టేకన్స్ ఇస్తే ఫస్ట్ ఫార్ములా అండి, 2 డిస్టెన్స్లో 2 వెలాసిటీస్ ఇస్తే సెకండ్ ఫార్ములా, 2 వెలాసిటీస్ 2 టైం టేకన్స్ ఇస్తే థర్డ్ ఫార్ములా. ఓకేనా? ఇక్కడ 2 ఇస్తున్నాడు. యావరేజ్ వెలాసిటీ కనుక్కోవాలి, అన్ని కూడా యావరేజ్ వెలాసిటీ అండి, పైన చెప్పాం. దెన్ ద యావరేజ్ వెలాసిటీ ఈజ్ అంటున్నాం. సో యావరేజ్ వెలాసిటీ ST అయితేనేమో ఫస్ట్ది, SV సెకండ్, VT అయితే థర్డ్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, యావరేజ్ వెలాసిటీ అని చెప్తున్నాం. యావరేజ్ వెలాసిటీ 2 ఇచ్చినప్పుడు, 2 డిస్టెన్స్లు 2 టైం టేకెన్స్, 2 డిస్టెన్స్ 2 వెలాసిటీస్, 2 వెలాసిటీస్ 2 టైం టేకెన్స్ ఇచ్చినప్పుడు వేసాం. అలా కాకుండా ఓన్లీ వెలాసిటీసే ఇచ్చారనుకోండి, రాయండి. హాఫ్ డిస్టెన్స్ ఫార్ములా, హాఫ్ డిస్టెన్స్ ఫార్ములా. డిస్టెన్స్ హాఫ్ అయితే డయాగ్రామ్ ఏమవుతుందండి అప్పుడు? ఇది ఏ, ఇది బి, ఇది S1 is equal to S by 2, S2 is equal to S by 2. ఇది వెళ్తున్న వెలాసిటీ V1 V2. V1 V2 వాల్యూస్ మాత్రమే ఇచ్చాడమ్మా, S1 S2 ఈక్వల్ షేరింగ్ అయింది అన్నాడు. అప్పుడు ఫార్ములా V average is equal to 2V1 V2 by V1 plus V2. There are N by V average. ఒక నిమిషం, మా 2 ఈక్వల్ హాఫ్స్ అయితే ఫార్ములా ఇది. Suppose distance in 3 equal parts
3 ఈక్వల్ పార్ట్స్ డివైడ్ అయితే V average is equal to 3 V1 V2 V3 by V1 V2 plus V2 V3 plus V3 V1 V1 V3 అన్న ఒకటే మల్టిప్లికేషన్ కాబట్టి రెండు ఎలా అయినా రాయొచ్చు. అదే డిస్టెన్స్ n ఈక్వల్ పార్ట్స్ అయితే then n by V average is equal to 1 by V1 plus 1 by V2 plus and so on plus 1 by Vn. రెండు ఇస్తే ఇలా రాసి ఇంకెక్కిస్తే ఫార్ములా రాసుకోవచ్చు. The time half formula is V average is equal to V1 plus V2 by 2. Similarly, V average is equal to V1 plus V2 plus V3 by 3. టైం హాఫ్ అయితే ఇక్కడ రెండు హాఫ్లు అయితే టైం రెండు పార్ట్లు అయితే V1 plus V2 by 2. 3 పార్ట్స్ అయితే V1 plus V2 plus V3 by 3. చూడండి యావరేజ్ వెలాసిటీ ఎన్ని ఫార్ములాస్ వచ్చినాయి చూడండి ఒకసారి జాగ్రత్తగా. సో యావరేజ్ వెలాసిటీ మీద టోటల్ యావరేజ్ ఒకటి వచ్చిందమ్మా. టోటల్ యావరేజ్ ఒకటి వచ్చింది. V average is equal to S by T. S T ఉన్నప్పుడు ఒక ఫార్ములా వచ్చింది. V average is equal to S1 plus S2 by T1 plus T2. S వాల్యూ V వాల్యూ ఉన్నప్పుడు ఒకటి వచ్చింది. V average is equal to S1 plus S2 by S1 by V1 plus S2 by V2. V వాల్యూ T వాల్యూ ఒక ఫార్ములా వచ్చింది. V1 T1 plus V2 T2 by T1 plus T2. రెండు ఉన్నాయి కాబట్టి నేను V1 T1 plus V2 T2 అన్నా. అదే మూడు ఉన్నట్లయితే V1 T1 plus V2 T2 plus V3 T3 by T1 plus T2 plus T3 రాసుకుంటాం. ఓకేనమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ లో డిస్టెన్స్ కనుక షేర్ అయిందని ఇస్తే ఫార్ములా రెండు వెలాసిటీస్ ఇస్తే 2V1 V2 by V1 plus V2. మూడు వెలాసిటీస్ ఇస్తే 3V1 V2 V3 by V1 V2 plus V2 V3 plus V3 V1. అదే రెండు వెలాసిటీ ఇచ్చి టైం షేర్ అయితే V1 plus V2 by 2. మూడు వెలాసిటీ ఇచ్చినప్పుడు టైం షేర్ అయితే V1 plus V2 plus V3 by 3. V1 plus V2. ఇవన్నీ ఒకసారి జాగ్రత్త చూడండి. వీటి మీద మోస్ట్లీ ఎక్కువ క్వశ్చన్లు వస్తూ ఉంటాయి. కంప్లీట్ అయిందా? మా ఈ ప్రాబ్లం చూడండి, ఇక్కడ V1 ఉండాలమ్మ.
V1. Question note చేయండి. If a car covers 2/5 of the total distance with V1 speed and 3/5 of distance with V2 speed, average speed is? అయిపోయిందా? అమ్మా చూడండి జాగ్రత్తగా. క్వశ్చన్ లో ఒక కారు ట్రావెల్ అవుతుందండి. 2/5 ఆఫ్ ద డిస్టెన్స్ ని V1 వెలాసిటీతో 3/5 ఆఫ్ ద డిస్టెన్స్ ని V2 వెలాసిటీతో ట్రావెల్ చేస్తే యావరేజ్ వెలాసిటీ ఎంత అని అడుగుతున్నాడు. చూడండి మనం చూస్తున్నాం ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ డయాగ్రామ్ వేస్తే వాడు ఇచ్చినటువంటి క్వశ్చన్ కి ఇదొక డిస్టెన్స్ అమ్మా. S1 is equal to 2/5 అంటే 2/5s. ఇదొక డిస్టెన్స్ అండి 3/5s. 2/5s డిస్టెన్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంది, ఎంత వెలాసిటీ అంటే V1, ఇది V2. ఇప్పుడు చూడండి జాగ్రత్తగా మన క్వశ్చన్ లో ఏమేం కనిపిస్తున్నాయండి? V1 V2 S1 S2 రెండు డిస్టెన్స్లు, రెండు వెలాసిటీస్. రెండు డిస్టెన్స్లు, రెండు వెలాసిటీస్ ఉన్నప్పుడు మన ఫార్ములా V average is equal to S1 plus S2 by S1 S2 లేకపోతే ఓన్లీ వీలు మాత్రమే ఉంటే ఒక బార్లా అండి. ఇక్కడ S1 S2 ఉంది, V1 V2 కూడా ఉంది. అంటే V1 by S1 by V1 S1 by V1 plus S2 by V2. సో V average is equal to S1 అంటే 2/5s, S2 అంటే 3/5s whole by 2/5 S by V1 2/5 3/5 by S into V2. సో ఇక్కడ న్యూమరేటర్ లో డినామినేటర్ లో అమ్మ న్యూమరేటర్ డినామినేటర్ లో 2/5 కామన్, మన S/5 కామన్ తీస్తే S/5 కామన్ తీస్తే న్యూమరేటర్ లో 2 + 3 by డినామినేటర్ లో S/5 కామన్ తీస్తే 2 by V1 plus 3 by V2. S/5 cancel, that is equal to 5 by 2V2 plus 3V1. 2V2 plus 3V1 by V1 V2. Therefore, V average is equal to 5V1 V2 by 2V2 plus 3V1. ఏది వస్తుంది
ఆప్షన్ డి కరెక్ట్ వచ్చింది. మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్స్ ఇప్పుడు అన్ని కూడా మనం చెప్పేవి. కొంచెం జాగ్రత్తగా చూడాలి, మనం చెప్పిన ఫార్ములాస్ మీదే ఉంటాయండి. ఈ క్వశ్చన్ లో ఏమైనా డౌట్ ఉందా? డైరెక్ట్ సబ్స్టిట్యూషన్. బాబు మీకు అర్థమవుతుందా? ఆన్లైన్ లో వాళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పాలి. గోవింద్ అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయాలి ప్రాబ్లం. ఇప్పుడు మనం చెప్తున్న అన్ని కూడా ఎంసెట్ ఎగ్జామ్ ఆల్రెడీ వచ్చిన క్వశ్చన్స్ సార్. టీ స్క్వేర్. మా ఇక్కడ ఈక్వేషన్ అర్థం కాకపోతే చూడండి ఒకసారి. 6t స్క్వేర్ ప్లస్ 5t ప్లస్ 4. ఇదే క్వశ్చన్ లో వాడు డిస్ప్లేస్మెంట్ అంటున్నాడు. అందుకని ఎస్ ఇస్ ఈక్వల్ టు 6t స్క్వేర్ ప్లస్ 5t ప్లస్ 4. ఏం కావాలంటే వాడికి వెలాసిటీ కావాలి. ఫైండ్ ద వెలాసిటీ అట్ t ఈజ్ ఈక్వల్ టు 2 సెకండ్స్. టైము 2 సెకండ్స్ దగ్గర వెలాసిటీ ఎంత కావాలి? ఓకేనా? క్వశ్చన్ అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ డిస్ప్లేస్మెంట్ ఇచ్చినా డిస్టెన్స్ ఇచ్చినా వెలాసిటీ కనుక్కోమంటే వెలాసిటీ v is equal to ds by dt. v is equal to d by dt of s అంటే 6t స్క్వేర్ ప్లస్ 5t ప్లస్ 4. v is equal to ఫస్ట్ దేని ఇండివిజువల్ చేద్దామా, తర్వాత సపరేట్ చేయొచ్చు. 6t స్క్వేర్ ప్లస్ d by dt of 5t ప్లస్ d by dt of 4. ఇక్కడ మనం డిఫరెన్షియేట్ చేస్తే అమ్మా 6 into 2t plus 5 into dt by dt plus 0. ఓకేనా? ఏం డౌట్ ఉందా ఇందులో? సో హియర్ dt cancel. v is equal to 12t plus 5. కానీ t వాల్యూ ఎంత అండి ఇక్కడ? 2 కాబట్టి but t is equal to 2 seconds. So v is equal to 12 into 2 plus 5. 24 plus 5. v is equal to 29 meter per second. Fourth option.
అయిపోయిందమ్మా. ఈ మోడల్ కొంచెం జాగ్రత్తగా ఇంపార్టెంట్ చూడండి. డిస్ప్లేస్మెంట్ ఇస్తే వెలాసిటీ కనుక్కోవాలి అన్నా, వెలాసిటీ ఇచ్చి యాక్సిలరేషన్ కనుక్కోమన్నా సేమ్ ప్రొసీజర్. చూడండి జాగ్రత్తగా. If a cyclist takes 1 minute to complete half revolution of the circle of path 120 meters radius, what is average velocity? ఇక్కడ క్వశ్చన్ లో టీ ఇచ్చేసాడు 1 minute, నోట్ చేయండి, మీద నోట్ చేసి చేయండి. అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ ఇందా కోసం మీరు ట్రై చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి మీద కూడా. ఇక్కడ కూడా ఒక కార్ స్ట్రైట్ రోడ్ లో మూవ్ అవుతూ ఉందమ్మా. 1/3 ఆఫ్ ద డిస్టెన్స్, జాగ్రత్తగా చూడండి, డిస్టెన్స్ అనేది ఇచ్చాడు. 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ విత్ 20 km/h అండ్ ద రెస్ట్ విత్ 60 km/h. అయితే యావరేజ్ స్పీడ్ కావాలి. డిస్టెన్స్ అమ్మ ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది? ఇక్కడ డిస్టెన్స్ చేంజ్ అవుతుంది. ఈ ఉన్నటువంటి టోటల్ డిస్టెన్స్ లో 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ S1 is equal to 1/3s, S2 is equal to 2/3s. ఇదేమో వెలాసిటీ 20 kmph, ఇదేమో 60 kmph. రెండు డిస్టెన్స్లు ఇచ్చాడు, రెండు వెలాసిటీ ఇచ్చాడు. యావరేజ్ వెలాసిటీ ఫార్ములా V average is equal to ఇందాక వేసిన ఫార్ములా S1 plus S2 by S1 by V1 plus S2 by V2. అదే వాడు అక్కడ డిస్టెన్స్ 1/3 అనేది ఇవ్వకపోతే ఇప్పుడు V యావరేజ్ అంటే 2V1 V2 by V1 plus V2 వేద్దాం. చేసి ఆన్సర్ చెప్పాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చానమ్మా. బాయ్స్ అది మీరు చేయాలి. ఇప్పుడు సేమ్ ఫస్ట్ చెప్పిన మోడల్ ఏనమ్మా. ఫస్ట్ 2/5 అన్న ఫస్ట్ ప్రాబ్లం చెప్పాను.
2/5s plus 3/5s by 2/5s by v1 plus అంతే చెప్పింది. సేమ్ అదే ఫార్ములా. ఇక్కడ s1 అంటే s/3, s2 అంటే 2s/3, v1 అంటే 20, v2 అంటే 60. అక్కడ v1 v2 అంటే v1 v2 సబ్స్టిట్యూట్ చేశారు. ఇక్కడ 20 60 సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చానమ్మా. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేయాలి. రేపు కైనమాటిక్ ఈక్వేషన్స్ చేయాలి. ఇక్కడ డిస్టెన్స్లు కానీ టైములు కానీ ఏమి ఇవ్వలేదండి. ఓన్లీ 2 వెలాసిటీస్ మాత్రమే ఇచ్చారు. డిస్టెన్స్లు టైంలు ఇవ్వకుండా వెలాసిటీస్ మాత్రమే ఇస్తే 3 వెలాసిటీస్ ఇచ్చినప్పుడు ఫార్ములా చెప్పాం, 2 వెలాసిటీ ఇచ్చినప్పుడు కూడా ఫార్ములా చెప్పాం. చెడు క్వశ్చన్ లో మనకి ఇచ్చింది v1 is equal to 10 kmph, v2 is equal to 20 kmph, v3 is equal to 60 kmph, v average కావాలి. ఓన్లీ 3 వెలాసిటీస్ ఇచ్చినప్పుడు v average ఫార్ములా ఏంటమ్మా? మొబైల్ చెప్పాలి. v1 v2 3 v1 v2 v3 by v1 v2 plus v2 v3 plus v3 v1. సో v average is equal to v1 అంటే 10 into 20 into 60 ఫార్ములాలు ఇంటూ 3 ఉంది. by v1 v2 plus v2 v3 plus v3 v1. v average is equal to, చాలా జాగ్రత్తగా చూడాలి, 6 2s 12 అండి, 1200, 12,000 into 3, 3,000, 36,000. 200 6 2s 12, 12,000, 36,000 by 200 plus 1200 plus 600. v average is equal to 3,000 36,000 by 6 14 20, 2,000. 3 zeros 3 zeros cancel. v average is equal to 36 by 2. v average is equal to 18 కిలోమీటర్ పర్ అవర్. kmph అంటే అమ్మా కిలోమీటర్ పర్ అవర్. చూడాలి జాగ్రత్తగా. మనం ఏ ఫార్ములాస్ అయితే మనం కాన్సెప్ట్ లో చెప్తున్నామో దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎంసెట్ లో వస్తున్నాయండి, కొంచెం జాగ్రత్తగా చూడండి. బాబు నోట్ చేసుకున్నారు ఆన్లైన్ లో వాళ్ళు?
అయిపోయిందా? నెక్స్ట్ క్వశ్చన్ నోట్ చేయండి అమ్మా, ఇది మీరే చేయాలి. క్వశ్చన్ నోట్ చేయండి, మీరు చేయాలి. ఓన్లీ క్వశ్చన్ నోట్ చేసుకోవాలి, ఆన్సర్ మీరే చేయాలి. ఓవర్ ప్రాబ్లం. నోట్ చేయాలి స్పీడ్ క్వశ్చన్. ఇక్కడ మీరు చూస్తే T1 T2 T3 ఇచ్చాడమ్మా, V1 V2 V3 ఇచ్చాడు. 3 వెలాసిటీలు 3 టైం టేకింగ్లు ఇచ్చారు. యావరేజ్ వెలాసిటీ కావాలని క్వశ్చన్ లో ఇచ్చాం. ఫార్ములా జాగ్రత్తగా చూడండి. 2 ఉంటే V1 T1 ప్లస్ V2 T2 అన్నా, ఇక్కడ 3 ఉన్నాయి కాబట్టి V1 T1 ప్లస్ V2 T2 ప్లస్ V3 T3 బై T1 ప్లస్ T2 ప్లస్ T3 ఫార్ములా వేయాలి. జాగ్రత్తగా చూడండి. నెక్స్ట్ ఈ 2 కూడా నోట్ చేయండి అమ్మా. ఈ 2 క్వశ్చన్స్ కూడా హోంవర్క్. ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా హోంవర్క్ నోట్ చేయాలి. అయిపోయిందా? ఇవి హోంవర్క్ ప్రాబ్లమ్స్ అండి. దీంతో బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ కైనమాటిక్స్ కంప్లీట్ అయిపోయింది.